అంటే ఒకటండి, ఇప్పుడు కేసీఆర్ గారికి అన్ని సారా కేసులు కూడా ఇంతకు ముందు అన్ని అన్ని ఇట్లా అనిపిస్తాయి. రెండోది ఏంటంటే ఈ లిక్కర్ కేసు ఒకటి, ఇప్పుడు ఈ రోజు ఒకటి బహిరంగంగా అడుగుతున్నాను, మీరు కూడా మీడియా ఉన్నప్పుడు అడగండి కేసీఆర్ గారిని. కవిత గారు లిక్కర్ కంపెనీ పెట్టిందా లేదా? కంపెనీ ఫస్ట్ పాయింట్ తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇది వ్యక్తిగత పార్టీలు ఏదో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటే ఏదో పోతుంది సబ్జెక్టు. టానిక్సా? నో నో, అంటే ఇప్పుడు కవిత గారు, కల్వకుంట్ల కవితారావు గారు లిక్కర్ కంపెనీ పెట్టిందా లేదా ఢిల్లీలో? నాకైతే ఇండో స్పిరిట్ గాని, బుచ్చిబాబు గాని, ఇవన్నీ ఎవ్రీథింగ్ డాటా వచ్చిందండి. ఆమె పాపం తెలియక ఓకే, అదే ఎందుకంటే నేను కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నట్టు పెద్ద మనిషి. ఒక్క నిమిషం మనం శ్రీధరన్, నేను చెప్తాను, బాగా పెద్ద సబ్జెక్ట్, 3,000 కోట్ల స్కామ్ అది. అది ఒక రోజు కూర్చుని చెప్తే పెద్ద పెద్ద బుక్కులు కూడా సరిపోవు. ఎందుకన్నా చట్టసభలు మనం అని ఏదైతే అట్లా మనం అన్నింటిలో అవమానించుకుంటూ పోతే దేశము విఫలమవుతుంది అన్న. ఈడీ కానీ సిబిఐ కానీ, మీరు కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిండ్రు, మీరు తెలంగాణలో 10 ఏళ్ళు పరిపాలన చేసిండ్రు, మీరు ఎన్ని వ్యవస్థలని చేసిండ్రు, ఎన్ని వ్యవస్థలను చెరబట్టిండ్రు, అది ప్రపంచానికి తెలుసు. నేను అనేది ఏంటంటే ఈ రోజు కవిత గారు ఒక్కరే కాదండి, దయచేసి ఆ లిక్కర్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మంచి మంచి విజయసాయి రెడ్డి గారు, మా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే అంత ఇంత మొన్నటి వరకు మాకైతే ఫ్రెండ్లీ పార్టీ ఉండే, ఆయన అల్లుడు ఎవరు శరత్ చంద్రారెడ్డి గారు, మాగుంట శ్రీనివాస్ గారి అబ్బాయి రాఘవారెడ్డి గారు, దయచేసి చరిత్ర చెప్తే చచ్చిపోతారు ఇది. ఎందుకంటే ఇంకా ప్రజలకు, ఆంధ్ర తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు తెలియదు. ఇది పెద్ద స్కీము, 3,000 కోట్ల స్కామ్ ఇది. తర్వాత ఇది 1,00,000 కోట్ల స్కామ్ వెంకటకృష్ణ గారు, ఇది తర్వాత వస్తుంది తెర మీద. దీని మీద 1,00,000 కోట్లది అది. ఈ ఆప్షన్ సక్సెస్ అవుతే, ఈ ఢిల్లీ ఫార్ములా సక్సెస్ అవుతే ఆల్ ఓవర్ ఇండియా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు వెంకటకృష్ణ వాళ్ళు. అది రెండోది, దీంతో పాటు ఖలిస్తాన్ వాళ్ళ ఫండింగ్ వచ్చింది. ఈ రకరకాల వ్యవస్థలు అనేవి దేశ భద్రతకు ముప్పు, దేశానికి ముప్పు అన్నప్పుడే ఈ ఇన్వెస్టిగేషన్ సంస్థలు బాగా సీరియస్ గా. కేసీఆర్ గారు దాన్ని మరి ఎందుకు ఒకటి పరిచారు ఏందో చూద్దాం, ఒక్క నిమిషం. కేసీఆర్ గారు అలవాటు డిస్టర్బ్ అయి ఉన్నాడు పాపం, ఆయన అట్లా కావద్దు. ఇప్పుడు ఇలా నరేంద్ర మోడీ గారిని కూడా దయచేసి అట్లా అనే పదం మంచిది కాదు. ఆయన అంతే, ఒక రకంగా అది కూడా నిజమే, అటు ఒప్పుకోలేని పరిస్థితి. పాస్పోర్ట్ ఏజెంట్ నుంచి మొదలు పెట్టిన ఆయన ఒకవైపు, ప్రపంచాన్ని ఉరు తొలగిస్తున్న నాయకుడు ఒకవైపు, నీతి నిజాయితీగా అంటే మాటలు తగ్గించుకోవాలా కేసీఆర్ గారు. ఇంకా వయసు కూడా వచ్చింది, పవర్ కూడా పోయింది. రైట్, ఒక్క నిమిషం. దయాకర్ గారు, ఇవాళ మొన్న సిరిసిల్లలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడినప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి అడిగితే రేపు మాట్లాడతా అన్నారు కేసీఆర్ గారు. ఇంతవరకు మాట్లాడలే. ఇవాళ కూడా వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్లో కూడా ఆ ప్రస్తావన తేలే, ఫోన్ ట్యాపింగ్ గురించి ఎక్కడ తెచ్చినట్టు వార్తలు రాలే. మేము చాలామంది లీడర్లను అడిగాం, ఎవరు చెప్పలేదు. సో దాన్ని కూడా స్కిప్ చేశారు. లిక్కర్ స్కామ్